పడిపోయిన ప్రతిసారి పైకి లేవడం, మనస్సును గెలవడం, మనలో ఉన్న శక్తిని మేల్కొల్పడం. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కదా, కానీ ఇవి కేవలం మాటలు కాదు, అసలైన విజయానికి మెట్లన్నమాట. ఈరోజు మనం కొన్ని అద్భుతమైన జీవిత సూత్రాల గురించి మాట్లాడుకుందాం. అసలు సవాళ్లను అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. మరి మొదలు పెడదామా? సో మన ఈ ప్రయాణాన్ని ఒక అద్భుతమైన మాటతో మొదలు పెడదాం. ఇది మన చర్చకు పర్ఫెక్ట్ ఫౌండేషన్ వేస్తుంది. లైఫ్లో కింద పడటం పెద్ద విషయం కాదు, కానీ పడిన ప్రతిసారి ఎలా లేస్తున్నామన్నదే ముఖ్యం. అదే మన బలాన్ని, మన స్ఫూర్తిని నిర్ణయించేది. సరే, పడినా తిరిగి లేవాలి అనుకుంటాం, మంచిదే. కానీ ఆ సంకల్పం, ఆ పట్టుదల ఎక్కడి నుంచి వస్తుంది? బయటి ప్రపంచం నుంచా? కాదు, అది మనలోనే ఉంటుంది. మన లోపల, మన పునాదిలోనే ఆ శక్తి దాగి ఉందన్నమాట. మరి ఆ మొదటి అడుగు ఏంటో చూద్దాం రండి. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ పాయింట్. ఏదైనా సాధించాలి అని అనుకునే ముందు, అవును ఇది నేను సాధించగలను అని మనస్ఫూర్తిగా నమ్మాలి. ఆ నమ్మకమే, ఆ అచంచలమైన నమ్మకమే విజయానికి ఫస్ట్ గ్యారంటీ. ఆ నమ్మకం లేకపోతే అసలు మనం మొదటి అడిగే వేయలేం కదా. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్సే మనల్ని ముందుకు నడిపించే ఫ్యూయల్. ఓకే, మనకు మన మీద నమ్మకం వచ్చింది. తర్వాతేంటి? మన నెక్స్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడో లేదు, మన మనసే. బయట ప్రపంచాన్ని గెలవడానికి ముందు మన లోపల ఉన్న ప్రపంచాన్ని గెలవాలి. అంటే మన ఆలోచన విధానాన్ని జయించడం చాలా చాలా ముఖ్యం. చూడండి, మన యాటిట్యూడే మన రియాలిటీని డిసైడ్ చేస్తుంది. ఒకే సిచ్యువేషన్, దాన్ని ఇద్దరు వ్యక్తులు ఎలా చూస్తారో చూడండి. అసమర్థులకు అందులో అడ్డంకులు, సమస్యలు కనిపిస్తాయి. కానీ సమర్థులైన వాళ్లకు అవే అవకాశాలుగా కనిపిస్తాయి. తేడా ఎక్కడుంది? పరిస్థితిలో కాదు, మనసులో, మన ఆలోచనలో ఉంది. యవ్వనంగా ఉండటం అంటే వయస్సుకి సంబంధించిన విషయం కానే కాదు, అదొక మైండ్ సెట్. మనం ఎప్పుడూ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటూ కొత్త లక్ష్యాల గురించి ఆలోచిస్తున్నామంటే మనం ఎప్పటికీ యవ్వనంలో ఉన్నట్టే. అదే పాత జ్ఞాపకాలనే పట్టుకుని వేలాడుతూ కూర్చుంటే వయసుతో సంబంధం లేకుండానే వృద్ధాప్యంలోకి జారిపోతాం. నిన్న మనం తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మనల్ని ఇలా నిలబెట్టాయి. కరెక్టే కదా? ఠీక్ అలాగే ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నదే రేపటి మన జీవితాన్ని నిర్మిస్తుంది. సో మనకు కావలసిన భవిష్యత్తును తయారు చేసుకునే పవర్ ఎక్కడో లేదు, మన చేతుల్లోనే, ఈ క్షణంలోనే ఉంది.